ఆయనతో పాటు ఎంతో మంది వచ్చినప్పుడు ఆ క్వాలిటీసే డెవలప్ చేసుకొని బ్రహ్మబాబా ఆ తర్వాత బ్రహ్మబాబా తనువులోకొచ్చాక మళ్ళీ చదివించడం మొదలుపెట్టాడు. అందరూ చదువుకున్నారు. మరి అందరూ చదువుకుని ఎగ్జామ్ పెట్టినప్పుడు మరొక బ్రహ్మబాబానే పాస్ అయ్యాడు గదా! మరి మిగిలినోళ్ళంతా ఫెయిల్ అయ్యారంటున్నారు. సో మీరు 1969 నుంచి మురళి చదువుకుంటూ పోతే ధర్మరాజుకి ఒక మురళి రిఫరెన్స్ ఇచ్చాను. 1975 మురళి అది. ఆ మురళిలో గూడా బాబా ఏం జెప్పారు? అందరూ మొదటి పాఠంలో ఫెయిల్ అయ్యారన్నారు. 75 మురళి ఏదో ఉంది చూసారా? మొదటి పాఠం ఆత్మ అన్న పాఠం పెద్ద చిక్కు ప్రశ్న అయిపోయింది. మహామవ ప మహారథులంతా ఫెయిల్ అయ్యారని జెప్పారు. సో ఆయన 1936లో వచ్చి అందరిని చదివించి, అందరికీ ఎగ్జామ్ పెట్టినప్పుడు మరి మిగిలినోళ్ళు పాస్ అవ్వాలి గదా! ఫెయిల్ అయితే శివబాబా ఏం జేస్తాడు? బ్రహ్మబాబా తనువులోకొచ్చాడని చూస్తున్నారు గానీ, అందరికీ అవకాశం ఇచ్చాడు. ఓకే. ఆయనకు ధైర్యం ఉంది చేయగలడని. ఆయన తనువులోకొచ్చినా గనక ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అంటూ ఏమి ఇవ్వలేదు. ఆయన తనువులోకొచ్చాడు గదా! అని జెప్పేసి ఏదో ఊరికే ఏదో మార్కులేసేసి ఏం గాదు. ఆయన చేసిన పురుషార్థానికే వేశాడు. మార్కులనే చేశాడు గూడా. సో, ఎగ్జామ్ అందరికీ పెట్టాడప్పుడు. మరి ఎగ్జామ్ అందరికీ పెడితే అందరూ మొదటి పాఠంలో ఫెయిల్ అయ్యారు గదా! ఆయన పాస్ అయ్యాడు మరి. సో, మళ్ళీ వచ్చే కల్పంలో